న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విజయవాడ సింగ్ నగర్ లో ఇటీవలే సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో A2 నిందితుడు దుర్గారావును పోలీసులు విచారించారు. అయితే ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలోని బోండా ఉమా కార్యాలయం వద్దకు వెళ్లారు. దీంతో బోండా ఉమాను అరెస్ట్ చేయడానికే వెళ్లారంటూ ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు బోండా ఉమా కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమా సంబంధం లేదని, అధికార పార్టీ నేతలు కావాలని ఆయనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో విజయవాడలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. సార్ చెప్పండి. భారతి, నిన్న రాత్రి విజయవాడలో చాలా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. టీడీపీ ప్రధానమైనటువంటి నాయకుడైనటువంటి బోండా ఉమాకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఆయన కార్యాలయానికి అర్ధరాత్రి రావడంతో భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా కూడా పార్టీ కార్యాలయం దగ్గరికి చేరుకున్నారు. జగన్ మీద రాయి విసిరినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో బోండా ఉమని ప్రధానమైనటువంటి దోషిగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలతో ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అంతా నెలకొంది. ఇప్పటికే జగన్ మీద రాయి విసిరినటువంటి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఒకరిని కోర్టులో హాజరుపరిచారు. అతనికి 14 రోజుల రిమాండ్ కూడా కోర్టు విధించింది. ఇట్లాంటి పరిస్థితుల్లో దీనికి ప్రధానమైనటువంటి సూత్రధారిగా బోండా ఉమని తీసుకురావాలి, కేసులో ఇరికించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని టీడీపీ మొదటి నుంచి కూడా చెబుతూ ఉంది. బోండా ఉమని టార్గెట్ గా ఈ పావులు కలుపుతున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఒక్కసారిగా పోలీసులు రావడంతో దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. వాళ్ళ యొక్క రాక బోండా ఉమని డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు అనేటటువంటి ఆలోచనతో కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు కొంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణమే ఏర్పడిందని చెప్పాలి. అయితే తర్వాత బోండా ఉమ అక్కడ లేరు, ఆయన నివాసం వద్ద ఉన్నారు కాబట్టి ఆ తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే ఆయన నివాసానికి వెళ్ళినట్టు కానీ, అక్కడ ఏమన్నా నోటీసులు అంటించినట్టు కానీ, లేదా ఆయన డిస్టర్బ్ చేసినట్టుగా కానీ ఇంతవరకు ఎట్లాంటి సమాచారం కూడా లేదు. అయితే బోండా ఉమని డెఫినెట్ గా ఈ ఇష్యూలో ఇరికిస్తారు అనేది టీడీపీ యొక్క ప్రధానమైనటువంటి వాదనగా ఉంది. అందువల్ల టీడీపీ కార్యకర్తలందరూ కూడా బోండా ఉమ అరెస్టు అడ్డుకునే విధంగా అందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు నిన్న రాత్రి. ఆ ఉద్రిక్తత నేడు కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు కనుక బోండా ఉమ నివాసానికి కానీ మళ్ళీ పార్టీ కార్యాలయానికి కానీ వెళ్ళినట్టయితే కార్యకర్తలు అక్కడ భారీగా చేరి అడ్డుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంది. దానికి ముందే టీడీపీ నేతలు కూడా దానికి తగ్గ ఆలోచన చేస్తూ ఉన్నారు. ముందే బోండా ఉమను ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయంలో ఇప్పటికే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయన్ని కోర్టుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలన్నీ కూడా ముందే అందరూ దాన్ని చెక్అౌట్ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే అరెస్ట్ జరగలేదు. ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతానికి చల్లబడింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు మళ్లీ కార్యాలయానికి వెళ్ళడం కానీ ఆయన ఇంటికి వెళ్ళడం కానీ జరగలేదు కాబట్టి ప్రస్తుతానికి సర్దుమణిగినట్టుగా కనిపిస్తున్నా ఇవాళ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మళ్లీ వాళ్ళు బోండా ఉమని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేటటువంటి మాట వినిపిస్తోంది. అందువల్ల కొంత విజయవాడలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని భావించవచ్చు. భారతి, Thanks for the update. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.